హైవేస్ పవన్ కళ్యాణ్కి హోంశాఖ ఇవ్వలేదు, పంచాయతీరాజ్ శాఖ ఏంటంటే అదని అంటున్నప్పుడు నేను చెప్పున్నా. మీకు తెలియకుండా అలా మాట్లాడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు అంటే దాని వెనక ఓ పెద్ద పర్లేదు అనొచ్చు స్కెచ్ ఉంది, ప్లాన్ ఉందండి. ఎందుకంటే రూరల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఆయన దగ్గర అవుతాడు, జనసేన దగ్గర అయింది. ఆ ఊరిలో గ్రౌండ్ లెవెల్ నుంచి జనసేన స్ట్రెంథన్ అవుతుంది. అండ్ ఆయన విప్లవ భావాలు ఉన్నవాడు, అండ్ అందరిని సమదృష్టితో చూసేవాడు, అండ్ వైసీపీని పాతాలని తొక్కుతున్నాడు. కాబట్టి వైసీపీ దిక్కుమల రాజకీయాలు కడిగి అవతల పారేస్తారు. అదే ఈరోజు నిరూపించాడు. భారతదేశంలో నాకు తెలిసి ఫస్ట్ టైం ఇలా 13,326 పంచాయతీలలో గ్రామ సభలు. నా చిన్నప్పుడు చదువుకున్న గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభలు ఆమోదించిన వాటిని ఊర్లో పనులు చేపించాలి, అదే ఎక్కడ గ్రామ సభలు అయితే ఏం లేదు. గ్రామ సభలు జరిపాము అంటాం, ఆ పని చెప్పి ఈ పని చెప్పి డబ్బులు నొక్కేయటం, లేదు మంచి పనులు చేస్తారంటే ఓకే సంతోషం. సో ఇప్పుడు 13,326 పంచాయతీలో ఒకేసారి గ్రామ సభలు పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమోదంతోనే గ్రామంలో మరుగుదొడ్లు, కుళాయి, విద్యుత్తు, కుళాయి అంటే ఇంటికి నీళ్లు తాగునీరు, విద్యుత్తు, తర్వాత ఇళ్లలో వచ్చేసి గ్యాస్ స్టవ్లు, దట్ మీన్స్ సిలిండర్ల పంపిణీలు, అంటే ఇంకా కట్ల మీద ఉండొద్దు అన్నట్టు. నెక్స్ట్ వీధుల్లో వచ్చేసి సిమెంట్ రోడ్లు, మెయిన్ రోడ్డు అంటే తారు రోడ్డు, ఆ తారు రోడ్డు నుంచి గ్రామం నుంచి మండలానికి కనెక్టివిటీ తారు రోడ్డు, తర్వాత వ్యర్థాలు ఏవైతే ఇంటి నుంచి సేకరిస్తున్నారో వాటితో ఏదన్నా నీట్గా చేసి ఏదైనా ప్లాంట్స్ పెట్టి ఎరువులు చేయటమా, విద్యుత్ ఉత్పత్తి చేయటమా, లేదా వాటిని ఒక చేత జాగ్రత్తగా స్టోర్ చేయటమా, లైక్ ఆవేలు చేయాలి, వ్యర్థాల నిర్వహణ. తర్వాత వచ్చేసి ఓలల్లో మెయిన్గా గ్రంథాలయాలు, స్కూల్స్ కనుక ఉన్నట్టయితే వాళ్ళకి ఫండ్స్ రావటం కావచ్చు, అభివృద్ధి చేయడం కావచ్చు, పిల్లలకు మరుగుదొడ్లు ఉండేలా చేయడం కావచ్చు అవి. అండ్ పంచాయతీకి సంబంధించి 2014-19 మధ్య 240 కోట్లు ఆదాయం ఉంటే జగన్మోహన్ హయాంలో 170 కోట్లు దారుణంగా పడిపోయింది. ఎందుకంటే అంత అకృత్యాలు వీళ్ళు చేసింది. సో అటువంటివన్నీ ఏమీ లేకుండా పంచాయతీలు నిధులు పెంచేలాగా, ఆమె నిధులు ఇస్తూ అవి ఆదాయం వచ్చేలాగా స్ట్రీట్ లైట్స్ కానీ, అండ్ ఊళ్ళలో ఏదైనా షాపులు ఇటువంటివి ఉంటే కానీ, స్ట్రీట్ లైట్స్కి సంబంధించి పంచాయతీ వాళ్ళ నుంచి డబ్బులు ఖర్చు పెట్టాలి. షాపులు రిమైనింగ్ వాడుకున్నప్పుడు వాటి నుంచి ఆదాయం పంచాయతీకి వచ్చింది. అండ్ ఆ పంచాయతీ కొన్ని స్థలాలు ఉంటాయి, అవి ఎవరికైనా లీజ్కి ఇచ్చి ఆ డబ్బులు ఆదాయం అన్నట్టు. ఇంకా ఏమైనా ఖాళీ స్థలాలు ఉన్నాయంటే అక్కడ చెట్లు నాటాలి. ఎలా విదేశాల నుంచి ఇప్పటికీ మనం కొంత కలపని ఇంపోర్ట్ చేసుకున్నా తెలుసా, డెన్మార్క్ నుంచి. సో అలా ఆదాయం ఇచ్చే మార్గాలను అన్వేషించాలి, ఖాళీ స్థలాల్లో అడవులను పెంచాలన్నట్టుగా. అలా అన్నింటికి మించి గ్రామ సభలు పెడుతూ ఊరికి అసలు ఏమి కావాలి ఏంటి, మెయిన్గా మురుగునీటికి సంబంధించి ఎక్కడ నీరు నిలవ ఉండకుండా శుభ్రంగా కాలువలు ఉండేలాగా చూసుకోవాలా. కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్ని కేరళ నుంచి ఇక్కడ ఎందుకు తెచ్చారు తెలుసా? కేరళలో ప్రతి గ్రామం కూడా చాలా చాలా అంటారు ఒక ప్లాన్డ్ వేలో ఉంటాయి. అక్కడ కమిటీలు ఉంటాయి, గ్రామ కమిటీలు ఉంటాయి. ఊరిలో ఏ చిన్నదైనా సరే గ్రామ సభ పెట్టాలా, అందరికీ నిర్ణయం తీసుకోవాలి. అలా ఇప్పుడు ఏపీలో ఉండాలి, ఊరంతా ఒకటవ్వాలి. ఆ కులం ఈ కులం, ఆ పార్టీ ఈ పార్టీ అని విడిపోకూడదు, మనమంతా ఒకటే అన్నట్టుగా ఉండాలి. అప్పుడే గ్రామాలు బాగుపడతాయి. మహాత్మా గాంధీ చెప్పినట్టు పల్లెలే దేశాన్ని పట్టుకోమని అంటది నిజమైంది. స్వరాజ్యం, సురాజ్యం, స్వపరిపాలన అన్నవి ఆ పల్లెల్లో నిజమవుతాయి. సో ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో పల్లెటూరులు బ్రహ్మాండంగా డెవలప్ కాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో గ్రామాల్లో ఉన్నటువంటి జనాలు అంతా ఒక తాటి మీద ఉండబోతా ఉన్నారు. ఇక ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యానవన పంటల సైడ్ వెళ్లే విధంగా, అండ్ వారికి పట్టు సేద్యం కనుక ఎవరైనా చేసేటట్టయితే వారికి సహకారం అందించే విధంగా, వ్యవసాయానికి సంబంధించి పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్ లైక్ ఈవేలో, అంటే ఆధునాతన పద్ధతుల సైడు అండ్ ఆదాయ మార్గాల సైడు వారిని ముందుకు తీసుకెళ్తూ పంచాయతీకి సంబంధించి నిధులు ఇస్తూ పంచాయతీకి ఆదాయ మార్గాలను చూపిస్తూ డెవలప్ చేయాలి. ఏవైతే పంచాయతీ మొన్నటి వరకు ఆగస్టు 15 అంటే మైనర్ పంచాయతీకి అయితే 100 రూపాయలు, మేజర్ పంచాయతీ 250 రూపాయలు, ఏంటి పండగ చేసుకోవడానికి ఇవ్వటం. దాన్ని ఏం చేశారు, మొన్న మైనర్ పంచాయతీకి వచ్చేస్తేనేమో 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీకి వచ్చి 25,000 రూపాయలు చేస్తున్నారు. అక్కడ ఫస్ట్ అడుగు పడింది. ఇప్పుడు గ్రామ సభలు పెట్టి అందరిని కూడా ఏకం చేస్తూ మనమంతా ఒకటే, మనం గ్రామాన్ని బాగు చేసుకుందాం అన్నట్టుగా ముందుకు తీసుకెళ్తా పోతా ఉన్నారు. అద్భుతం చేయబోతా ఉన్నారు. గ్రామాల్లో తాగునీరు, సాగునీరు వీటితోనే కాకుండా మరల కొన్ని చోట కుంటలు తవ్వి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వాటిని డెవలప్ చేయటం, అంటే దాని ద్వారా నీళ్ళు ఇవ్వటం అన్నట్టు. సో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు ఇబ్బంది లేకుండా విద్య, వైద్యం అన్ని సకాలంలో ఉండేలాగా, అండ్ మురుగునీరు, అదేవిధంగా విద్యుత్ లైట్లు అండ్ మెయింటెనెన్స్, దాన్ని వ్యర్థాల సేకరణ ఇవన్నీ చక్కగా ఉండేలాగా, ఊరిలో ఏ పని జరిగినా సిమెంట్ రోడ్ అయినా, తార్ రోడ్ అయినా, విద్యుత్ లైన్ ఏదైనా సరే గ్రామ సభకు తెలిసే జరగాల. తెలియకుండా ఎవడబడితే వాడు చేయటం కాదు. మీకు అర్థమవుతుంది, ఇది పరిపాలన అంటే, ఇది పద్ధతి అంటే.
ఇటువంటిది ఏ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు చూసారా? జగన్మోహన్ తీసి పక్కన పెట్టారు, అసలు టాపిక్ కూడా మనకొద్దు. అంతకుముందైనా మీరు గమనించారా? పేరుకే గ్రామ సభలు అంటారు, ఏముండదు, ఎవరు ఉండరు, ఏం లేదు. గ్రామ సభ పెట్టాము, ఓకే అన్నారు, బిల్ పాస్ అయిందని హడావుడి చేయటారు. ఇప్పుడు అవన్నీ ఇంకా పక్కగా పోతాయి. అన్ని కూడా పద్ధతిగా ఏ పని జరిగినా అరే మనదరా ఇదన్న ఫీలింగ్ అందరికీ ఉండిద్ది అనమాట ఇప్పటి నుంచి. అండ్ ఇంకో ముఖ్య విషయం చెప్పాలండి, 4,500 కోట్ల రూపాయలండి. ఏది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏంటివి? 91 కోట్ల పని దినాలు, 4,500 కోట్ల రూపాయలు జాతీయ గ్రామీణ హామీ ఉపాధి పథకం కింద ఇచ్చినవి. ఇందులో 54 లక్షల కుటుంబాలకు ఇప్పుడు లబ్ధి చేకూరబోతా ఉంది. అండ్ నిన్న మొన్నటి వరకు ఏవో ఒక 5-10 రకాల పనులే ఉండే, మా అయితే ఒక 20 రకాల పనులు అనుకుంటా. ఇప్పుడు 87 రకాల పనులని ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేర్చారు. తద్వారా ఓలల్లో కూలీల ఇబ్బంది కూడా లేకుండా ఉండిద్ది అనమాట ఇప్పుడు. అండ్ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలతోనే బతకకుండా ఎవరి కాలం మీద నిలబడేలాగా ఇప్పుడు ఉంటారు. నేను ఇదే కదా చెప్పాను 2024 ఎన్నికలకు ముందు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పరిపాలిస్తున్నాడంటే ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు, కానీ అదే మీ జీవితం కాదు, మీరు డెవలప్ అవ్వాలన్నట్టుగా ఇంకా పనులు చూపిస్తాడు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాడు. అదే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి చేస్తుంది. అండ్ మనస్ఫూర్తిగా ఈరోజు నేను మెచ్చుకుంటూ ఉన్నా, ఆ కూటమిని గెలిపించని చెప్పినందుకు. హార్ట్ఫుల్గా నేను ఈరోజు చెప్తూ ఉన్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ఏవి ప్రజలకు దొరికిన అదృష్టం లాంటి వాళ్ళు, వరం లాంటి వాళ్ళు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే దీనికి సంబంధించిన కామెంట్లో తెలియచేయండి.